నమస్కారం. ఆర్టీవీ వార్తలోకి స్వాగతం. మూడు ముళ్లతో ఒకటవ్వాల్సిన దాంపత్య బంధాన్ని కొన్ని మ్యారేజ్ బ్యూరోలు అవకాశంగా మలుచుకొని వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రాయల చెరువు రోడ్డు మార్గంలోని ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో సంకల్ప మ్యారేజ్ బ్యూరో మ్యాట్రిమోనీలో కనీస గుర్తింపులు సైతం లేకుండా ఆడపిల్లల జీవితాలతో చెలగాటాలు ఆడేలా మ్యాట్రిమోనీ వ్యవహరిస్తుందని వారి తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వివరాల్లోకి వెళితే రెండంతస్తుల భవనంలో కనీసం సూచిక బోర్డు సైతం లేకుండా మ్యాట్రిమోనీ నడుపుతున్నారంటే ఎవరు అనుమతులిచ్చారు? ముఖ్యంగా మ్యాట్రిమోనీ ఏర్పాటు చేసుకోవాలంటే ఏమి అనుమతులు ఉండాలి అనే అంశాలు కూడా తెలియకుండా సంకల్ప మ్యారేజ్ మ్యాట్రిమోనీ విచ్చలవిడిగా పెళ్లిళ్ల సంబంధాలు చూస్తున్నాయంటే ఏంటి అర్థం పరమార్థం అని అందరూ గుసగుసలాడుతున్నారు. ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలను సంకల్ప మ్యారేజ్ మ్యాట్రిమోనీ యాజమాన్యం ఫ్యాకల్టీగా ఎంపిక చేసి వారి ద్వారా పెళ్లిగాని అమ్మాయిల నంబర్లను సేకరించి వివాహాలను చేస్తాము, సంబంధాలు చూస్తామంటూ నమ్మబలికి వారి వద్ద నుంచి రుసుమును విచ్చలవిడిగా దోచుకుంటూ ఆడపిల్లల జీవితాలతో సంకల్ప మ్యారేజ్ బ్యూరో చెలకాటమాడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇటీవల కాలంలో వరుసగా తిరుపతి ఆధ్యాత్మిక నగరం స్వామివారు కొలువై ఉన్న శ్రీవారి పాదాల చెంత పుట్టగొడుగుల్లాగా మ్యాట్రిమోనీలు వెలుస్తున్నాయి. ఇందుకు అనుమతులు ఎవరిస్తున్నారో తెలియదు కానీ కొద్దిమంది అమాయక పిల్లల జీవితాలు మాత్రం మంటగలిసిపోతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ఇష్టానుసారంగా డబ్బులు దండుకుంటూ అడిగిన వారికి సమాధానాలు చెప్పకుండా బెదిరింపులకు దిగుతున్నారని యాజమాన్య తీరుపై కొద్దిమంది మండిపడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నించే నాదుడు లేకపోవడంతో ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారైంది సంకల్ప మ్యారేజ్ మ్యాట్రిమోనీ ఒక తంతు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని ఇటువంటి వారిపై నిఘా లేకపోతే మరెందరో ఈ సంకల్ప మ్యాట్రిమోనీ బారిన మోసపోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. తమ బిడ్డ డాక్టర్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో ఈ సంకల్ప మ్యాట్రిమోనీ తమ కూతురి ఫోటో బయోడేటాను వెబ్సైట్లో ఉంచి వివాహానికి వరుడు కావాలని ఎంటర్ చేయడంతో వైజాగ్ నగరానికి చెందిన ఒక వ్యక్తి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను డ్రైవర్ వృత్తిని చేస్తున్నానని మీ తనయురాలు తనకిచ్చి వివాహం చేయాలని అందుకుగాను సంకల్ప మ్యాట్రిమోనీకి 6,000 రూపాయలు డబ్బులు చెల్లించామని పెళ్లి చూపులకు ఎప్పుడు రావాలంటూ ఫోన్ చేశారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదేంటని ప్రశ్నించడానికి సంకల్ప మ్యారేజ్ మ్యాట్రిమోనీకి 2 రోజులుగా తిరుగుతున్నప్పటికీ అడ్రస్ సైతం తెలుసుకోలేని పరిస్థితులలో తాము నిస్సహాయ స్థితిలో ఉండిపోయామని, అందుకు గల కారణం బిల్డింగ్ ముందు బాగాన సైన్ బోర్డ్, సూచిక బోర్డులు వంటివి కూడా లేకుండా దొంగచాటుగా గుట్టుచప్పుడుగా మ్యాట్రిమోనీని ఏర్పాటు చేసి పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ వాపోయారు. తమ బిడ్డకు వచ్చిన ఫోన్ కాల్స్ వంటివి మరి ఏ తల్లిదండ్రులకు పిల్లలకు రాకూడదనే ఉద్దేశంతో తాము మీడియా ముందుకు రావటం జరిగిందని, సంకల్ప మ్యారేజ్ మ్యాట్రిమోనీని తక్షణమే మూసివేసి తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోసారి సంకల్ప మ్యాట్రిమోనీ బారిన పడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సమాజానికి సూచించారు. మా అమ్మాయి ఫోటోని మార్పింగ్ చేసి నేమ్ మార్చేసి వేరే వాళ్ళకి అందుకు పంపించి వాళ్ళకి డబ్బులు కలెక్ట్ చేసుకుని వాళ్ళకి మళ్ళీ మేము ఫోన్ చేస్తామంటే వీళ్ళు సంకల్ప మ్యాట్రిమోనీ ఎవరు రెస్పాండ్ కావడం లేదు. ఒక బోర్డు కూడా పెట్టలేదు ఇక్కడ. సంకల్ప మ్యాట్రిమోనీ బోర్డు లేదు, ఏం లేదు. పైన ఒక రూమ్ తీసుకుని అక్కడ కింద రూమ్ తీసుకుని 4 మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు అడిగితే సమాధానం రెస్పాండ్ లేదు. మాకు తెలియదు అంటారు. మీ ఓనర్ నెంబర్ ఇవ్వమంటే ఓనర్ నెంబర్ ఇవ్వడం లేదు. దగ్గర 4-5 మ్యాట్రిమోనీలు పోయినాం మేము. కొన్ని మ్యాట్రిమోనీలు అక్కడ ఇంకా ఎంక్వైరీ చేస్తాం. వీళ్ళ గురించి సరిగ్గా చెప్పలేదు వాళ్ళు. ఫైనల్గా మేము ఇక్కడికి వచ్చి కనుక్కోవడం జరిగింది. అడిగితే వీళ్ళు రెస్పాండ్ ఇవ్వడం లేదు. మాకు సంబంధం లేదు, మాకు ఓనర్ రావాలా, ఓనర్ పిల్లమంటే ఓనర్ రావడం లేదు. అమౌంట్ మాత్రం వాళ్ళ అకౌంట్కి పోతా ఉంది. అమౌంట్ ఫోన్పే చేస్తే వాళ్ళ అకౌంట్ పోతుంది, ఐఓబీ అకౌంట్ తిరుపతికి పోతా ఉంది. వాళ్ళు డీటెయిల్స్ అడుగుతా అంటే వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. వాళ్ళు ఒక అమ్మాయిలతో ఈ మాది ఆటలాడటం మంచిది కాదు. చాలామంది అమ్మాయిలకి ఈ మాది చేస్తారని నాకు డౌట్గా ఉంది. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ సంకల్ప మ్యాట్రిమోనీ సీజ్ చేయాలా, అదేవిధంగా ప్రతి ఒక్కరిని దీనికి సంబంధించిన అందరినీ అరెస్ట్ చేయాలి. ఈ మాకు జరిగిన మా అమ్మాయికి జరిగిన ఇది మా ఇంకొక జరగకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బలిజ మ్యాట్రిమోనీలో నుంచి ఫొటోస్ తీసుకుని దాని ఫోటో ఎడిట్ చేసి ఫోన్ నెంబరు ఫోటో ఎడిట్ చేసేసి పేర్లు మార్చేసి వేరే వాళ్ళకి పెడుతున్నారు సార్. అట్లే మా అమ్మాయిది ఒక వైజాగ్లో ఉన్నటువంటి ఒక డ్రైవర్కి పెట్టినారు సార్. అది వచ్చి మా పాప డాక్టరు.
ఈ వీళ్ళు ఏం చేస్తుంటారు, మేము పెట్టలేదు అంటారు. ఒక 1 మంత్ ముందు ఒక అమ్మాయి పెట్టిందంట, ఆ అమ్మాయి నిలిచిపోయిందంట అన్నారు. వీళ్ళు నిన్న 2 రోజుల ముందు ఆ అమ్మాయి నాతో మాట్లాడింది. మోనిక అనే అమ్మాయి మాట్లాడింది, శిరీష అనే అమ్మాయి మాట్లాడింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు పనిచేయడం లేదు. పోనీ మీ డైరెక్టర్ ఎవరో చెప్పండి అంటే డైరెక్టర్ నెంబర్ ఇవ్వరు. ఇంత రిజిస్ట్రేషన్ నెంబర్ చూపించండి. ఇక్కడ జరిగిన మొత్తం ఏమీ లేదు. ఒక రూమ్ పెట్టుకుని ఉంటారు, ఒక 4 టేబుల్ పెట్టుకుని ఉంటారు, ఒక 5-6 మంది అమ్మాయిలు ఉన్నారు. పొద్దున మేము 7 గంటల నుంచి వీళ్ళు మ్యాట్రిమోనీ కోసం తిరిగితే లాస్ట్కు ఇక్కడ కూల్ డ్రింక్ అతను చెప్పాడు మాట, ఇక్కడ మ్యాట్రిమోనీ పైన ఉంది చూడండి అని. వంట గ్యాస్ కొరత, ధరల పెంపుతో హోటళ్లు, గృహస్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత సమస్య తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, పీజీలు, హాస్టళ్లు మరియు గృహస్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి పలు నగరాల్లో వ్యాపార రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా గణనీయంగా తగ్గిపోవడంతో బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో హోటళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కొన్ని హోటళ్లు కార్యకలాపాలను తగ్గించగా మరికొన్ని తాత్కాలికంగా మూతపడ్డాయి. ముంబైలోనే దాదాపు 20% హోటళ్లు ఇప్పటికే మూసివేయాల్సి వచ్చిందని హోటల్ సంఘాలు తెలిపాయి. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా కొనసాగకపోతే హోటల్లో సగానికి పైగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంట గ్యాస్ లేకపోవడంతో కొన్ని రెస్టారెంట్లు మెనూలను తగ్గించి కొన్ని వంటకాలను పూర్తిగా నిలిపివేశాయి. గ్యాస్ కొరత కారణంగా కొన్ని హోటళ్లు విద్యుత్ పరికరాలు లేక కట్టెలతో వంట చేయటం ప్రారంభించాయి. కొన్ని చోట్ల తక్కువ గ్యాస్ వినియోగించే వంటకాలను మాత్రమే అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులకు అందే ఆహార సేవలు కూడా పరిమితమవుతున్నాయి. గృహస్థులకు ఇబ్బందులు. వంట గ్యాస్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ బుకింగ్లు పెరిగాయి. కొన్ని చోట్ల సిలిండర్ల కోసం ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇవ్వడంతో వాణిజ్య గ్యాస్ సరఫరా మరింత తగ్గింది. నిపుణుల ప్రకారం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, దిగుమతులలో అంతరాయం, సరఫరా గొలుసులో సమస్యలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. భారత్లో వినియోగించే ఎల్పీజీలో పెద్ద భాగం దిగుమతుల ద్వారానే వస్తుండటంతో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని ఆయిల్ కంపెనీలకు సూచించింది. అలాగే గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరా నిరంతరంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా వంట గ్యాస్ కొరత సమస్య హోటల్ పరిశ్రమతో పాటు సాధారణ ప్రజల రోజువారీ జీవనంపై కూడా ప్రభావం చూపుతోంది. సరఫరా త్వరగా సాధారణ స్థితికి రాకపోతే ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు డొమెస్టిక్కి ఎటువంటి కొరత లేదు. కమర్షియల్ నిన్నటి వరకు మనకు కొరత లేకుండా వచ్చినాయి. ఇంక నుంచి కొరత ఏర్పడుతుందని ప్రాథమిక సమాచారం ఉంది. ఆల్రెడీ ఇండియాలో మొత్తం గ్యాస్ కొరత ఏర్పడి ఉన్నది. దీనికి గవర్నమెంట్ కూడా ఆలోచిస్తూ ఉంది. స్కూల్స్కు, హాస్టల్స్కు వాటికన్నిటికీ తప్పకుండా గ్యాస్ సప్లై చేయాలని అంటున్నారు. దానికి పచ్చి ప్రయారిటీ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు డొమెస్టిక్ వలన ఎవరికి ఇబ్బంది ఏమి జరగదు. దానివల్ల గ్యాస్ సప్లై కంటిన్యూగా ఉంటుంది. కానీ కొన్ని సర్వర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రెక్టిఫై చేస్తారు. తప్పకుండా అందరికీ గ్యాసు చేరుతుంది. ప్రజలు కూడా ఆలోచించి ఎవరికి ఈ గ్యాస్ను సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఇతరుల వ్యాపారాలకు దీనికి ఇవ్వకుండా డొమెస్టిక్కే వాడుకుంటే ఏ ఇబ్బంది లేదు. కొరత లేకుండా హ్యాపీగా డొమెస్టిక్ గ్యాసు కొరత లేకుండా దొరుకుతుంది. వాళ్ళ గ్యాస్ ఇబ్బంది వచ్చినా లేదా ఇంట్లో కార్యక్రమాలు ఏదైనా ఉన్నా కూడా 2 సిలిండర్ల సిస్టమ్ పెట్టింది, కంపెనీనే పెట్టింది. ఆ 2 సిలిండర్లు పెట్టినప్పుడు సిస్టము ఆల్రెడీ 20 రోజులు అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత పెడితే కూడా అంతకుముందు లేటుగా వస్తుంది. అలాగే బాయ్స్ ప్రతిరోజు కూడా పేపర్లో అటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వండి, స్టేట్ గవర్నమెంట్ అవ్వండి, ఏజెన్సీ వాళ్ళు అవ్వండి, లేదా వెయిట్ అండ్ మెజర్మెంట్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, డెలివరీ బాయ్స్కి ఎవరికి కూడా ఒక పైసా ఇవ్వకూడదు అని చెబుతూ ఉన్నారు. అటువంటిది నేను 20 రోజుల క్రితం ఒక బాయ్, నేను ఉండేది రెడ్డి కాలనీలో, కనీసం చెబితే ఏదో కష్టానికి, ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోరే ఉండేది. అది కూడా ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్లు కూడా కాదు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే కూడా అతను 60 రూపీస్ డిమాండ్ చేశాడు. లేదయా నేను ఇచ్చేది 30 బ్యాలెన్స్ అంటే కూడా రిటర్న్ తీసుకుపోయిన స్థితి. భానుడి బగబగలతో నగర ప్రజలు విలువెల్లాడుతున్నారు.
ప్రస్తుతం 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉదయం 9 గంటలకే ఎండవేడిమి అధికం కావడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అతి ముఖ్యమైన పని ఉంటేనే బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండల నుంచి రక్షణ పొందేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండను తాళలేక కొందరు ఎక్కువసార్లు స్నానం చేస్తారు. ఇలా చేయడం మంచిది కాదు. శరీరం బలహీనపడుతుంది. ఒక్కోసారి శరీరం ఉష్ణోగ్రతలు ఉండాల్సిన దానికంటే దిగువకు పడిపోతాయి. దీంతో స్పృహ కోల్పోవటం, ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డిహైడ్రేషన్కు గురి కాకుండా ఉండేందుకు ఎక్కువసార్లు నీరు త్రాగాలని వైద్యులు సూచిస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రైల్వే ఉద్యోగస్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలకు చేయూతనిస్తే అన్ని రంగాలలో రాణించి సమాజంలో గౌరవించబడతారని పేర్కొన్నారు. మహిళలు ఒకప్పుడు ఇంటికే పరిమితమయ్యేవారు, బానిసగా బ్రతికేవారు, స్వేచ్ఛ ఉండేది కాదు. ఎందుకంటే స్త్రీ అణగారినటువంటి పరిస్థితిలోనే ఉండాలి అనేటువంటి ఇది ఒకప్పుడు ఉండేది. అయితే దాన్ని మార్చడానికి కాదు, స్త్రీ కూడా పురుషునితో సమానమని అది చెప్పడానికి కొందరు మహిళలు, కార్మిక సంఘాలు అవి ఏర్పాటయ్యి 1908లో ఆమె స్టార్ట్ చేసింది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ కోచింగ్ డిపో తిరుపతి మెకానికల్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇద్దరికి కలిపి ఇక్కడ నిర్వహిస్తున్నారండి. మేము మా తరపు నుంచి అయితే యాజ్ ఏ ఉమెన్ ఎంప్లాయీస్గా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఒకప్పుడు మెకానికల్ డిపార్ట్మెంట్ అంటే అది ఓన్లీ అబ్బాయిల జాబు. ఈవెన్ అమ్మాయిలు ఇంజనీరింగ్ చదివించేటప్పుడు కూడా ఓన్లీ సాఫ్ట్వేర్, ఐటీ ఈ ఫీల్డ్స్కి రెఫర్ చేసే వాళ్ళే కానీ మెకానికల్కి, సివిల్కి ఇలాంటి బ్రాంచెస్ అనేవి అసలు అమ్మాయిలకి నాట్ అడ్వైజబుల్ అన్నట్టుండేవి. బట్ డ్యూ టు చేంజెస్ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఫీల్డ్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ మే బీ మెకానికల్ ఆర్ సివిల్, ఏ ఫీల్డ్ అయినా ఆడవాళ్ళు ఏమాత్రం తక్కువ కాదు అని చెప్పి మనం ఆడవాళ్ళందరూ కూడా ఈ మెకానికల్ డిపార్ట్మెంట్లో ఈవెన్ దో లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ వర్క్ ఉన్నా కూడా, హెక్టిక్ వర్క్ ఉన్నా కూడా, హార్డ్ వర్క్ ఉన్నా, ఏమున్నా లేడీస్ కూడా దీంట్లో ఉన్నాము. ఏపీని పారిశ్రామిక హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సంపద సృష్టించి పేదలకు పంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సంపద సృష్టికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. సీఎం అధ్యక్షతన 2వ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో ప్రారంభమైంది. 1924లో ఇండస్ట్రీకి అలాట్ చేసిన ల్యాండ్ కూడా హౌస్ సైట్లకు పనిచేశారు ప్రాధాన్యత లేకుండా. అంటే అక్వైర్ చేసే పరిస్థితి తప్పులేదు, కానీ ప్రాధాన్యత లేకుండా అక్కడ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. ప్రైమ్ ల్యాండ్స్ అన్ని కూడా పోయినాయి. ఇప్పుడు డిఫరెంట్ క్రియేటివిటీ, యువరాజ్ చెప్పినట్టు డబ్బులు లేదు, ల్యాండ్ లేదు అంటే పనులు కావు. నేను కియా మోటార్ అడిగాను, రమ్మన్నాను, వస్తా అన్నారు. వస్తానంటే 2 కండిషన్లు పెట్టారు. ల్యాండ్ ఎక్కడ ఇస్తారన్నారు. ఇప్పుడు కియా మోటార్స్ కట్టిన దగ్గర ఇస్తా ఉన్నాం, బెంగళూరు హైదరాబాద్ హైవే. దెన్ అది కట్టాలంటే లెవెలింగ్ లేదు, మేము చేయలేమన్నారు. దెన్ లెవెలింగ్ అప్పట్లోనే 250 కోట్లు ఖర్చు పెట్టి లెవెలింగ్ చేపించాం, ఎల్లంటిని పెట్టి. అక్కడి నుంచి నీళ్లు ఎక్కడ ఉన్నాయన్నారు. అప్పటికి అందరి నీవా పని అవుతా ఉంది. అక్కడి నుంచి 6 months టైం ఇవ్వండి, నేను రిజర్వాయర్ కట్టి మీకు నీళ్లు ఇస్తాను. 6 months లో గొల్లపల్లి రిజర్వాయర్ కట్టాం. ఈ 2 అసాధ్యాలే కదా. మీ మారుగా బిజినెస్ యాజ్ యూజువల్ ఆలోచించామనుకోండి, కానీ ఇవి 2 సాధ్యమేది కాదు. అలాంటిది 3 years టైంలో కియా మోటార్ ప్రారంభించి, కియా మోటార్ ప్రాజెక్ట్ అయ్యి ఫస్ట్ కార్ నేనే లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం. దట్ హెస్ బికమ్ ఎ బిగ్ గేమ్ చేంజర్ ఇన్ అనంతపురం డిస్ట్రిక్ట్. భారతీయ జనతా పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాల గడప గడపకి చేరాలని పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 28, 29, 30 3 రోజుల పాటు మండలాల వారీగా పండిత్ దీన్ దయాళ్ పరిశిక్షణ మహా అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలియజేశారు. 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడు మార్పు జరిగిన తర్వాత ఖచ్చితంగా శిక్షణా తరగతులు మనం ఎంత నేర్చుకున్నా సరే, దేంట్లో అయినా సరే కొత్తదనం ఉంటుంది. జాతీయ అధ్యక్షుడి నుంచి గ్రామస్థాయి అధ్యక్షుడి వరకు ఖచ్చితంగా ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొనే సాంప్రదాయం భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉంది. ఇంకే రాజకీయ పార్టీలో కూడా లేదు. బూత్ స్థాయిని కూడా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మానిటర్ చేస్తారు. ఆ బూత్ సమావేశాలు కానీ నరేంద్ర మోడీ గారు చేస్తారు, అమిత్ షా గారు చేస్తారు, యోగి ఆదిత్యనాథ్. అంటే ఆ స్థాయి వ్యక్తులైనా సరే బూత్లో కార్యకర్తలు బలంగా ఉంటేనే ఆ పార్టీ
తన బలాన్ని నిరూపించుకునే అవకాశం ఉంది. కాబట్టి సంస్థాగతంగా సరే భారతీయ జనతా పార్టీ విధి విధానాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, నరేంద్ర మోడీ గారు అందరి గుండెల్లో ఉన్నారు. కానీ ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ వెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు కానీ భారతీయ జనతా పార్టీ ఎందుకు మనం ఈ పార్టీలో పనిచేస్తున్నాం, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు మనందరం ఈ వైభవాన్ని అనుభవిస్తున్నాం. బ్రాహ్మణులను అభివృద్ధి పదంలో నడిపించేందుకు బ్రాహ్మణ కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుమల పోర్ట్ కార్మికులకు, బ్రాహ్మణ వ్యాపారులకు కలిపి దాదాపు 90 లక్షల రుణాలు చెక్కులను బ్యాంక్ కార్యాలయంలో అందజేశారు. బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నుంచి తిరుమల పోర్టు ఎంప్లాయీస్ గాను 6 మందికి 48 లక్షలు లోన్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మన బోర్డు మెంబర్స్ని, మన తిరుపతి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ని ఆహ్వానించి ప్రజలందరి సమక్షంలో ఆ లోను చెక్ని వితరణ చేయడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 25-26లో 10 కోట్ల రూపాయలు రుణ అందించాలని సభ్యులకి ఒక గోల్ పెట్టుకుంటే ఇప్పటికీ 8.5 కోట్ల రూపాయలు రుణం అందజేయటం జరిగింది. ఇంకా 1.5 కోటి రూపాయలు ఈ 10 రోజుల్లో ఇవ్వాలనేటువంటి మా సంకల్పంలో మా సీనియర్ అసిస్టెంట్ కుమార్ గారు విస్తృతంగా తిరుగుతున్నారు. అందరూ కూడా ఈ రుణ సహాయాన్ని తీసుకుని అభివృద్ధి పదంలో పయనిస్తూ సొసైటీని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ మార్టిగేజ్ రుణాలు విరివిగా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ఇంటికి ఇంటి తనఖాపై 25 లక్షల రూపాయలు వారి యొక్క ఆర్థిక స్థితి రీపేమెంట్ బట్టి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరి 600 రూపాయలతో ఈ సొసైటీని అభివృద్ధి పరుస్తూ మీరు అభివృద్ధి పథంలో నడవాలని కోరుకుంటూ తిరుపతి గ్రామ దేవతగా విరాజిల్లుతున్న పాత తిరుచానూరు రోడ్లోని అంకాలమ్మ ఆలయంలో మార్చి 13న వార్షిక సుమంగళి పూజ నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కొండా రాజమోహన్ రాయల్ తెలియజేశారు. తిరుపతి గ్రామ దేవతగా వెలసిన శ్రీ అంకాల పరమేశ్వరి దేవస్థానము, పాత తిరుచానూరు రోడ్డు, తిరుపతి. ఈ ఆలయం నందు ప్రతి సంవత్సరం వార్షిక సుమంగళి పూజ నిర్వహించబడును. ఈ సుమంగళి పూజ ప్రత్యేకత ముత్తైదువుల యొక్క దీర్ఘ సుమంగళిత్వాన్ని పెంపొందించి వాళ్ళ భర్తల యొక్క ఆయురారోగ్యాలని, అష్టైశ్వర్యాలను, పుత్రపోత్రాభివృద్ధులతో అభివృద్ధి చెందేలా వాళ్ళ బిడ్డల యొక్క భవిష్యత్తు కళ్యాణము, సంతానము కొరకు ఈ పూజ నిర్వహించడం జరిగినది. ఈ పూజలో పాల్గొని భక్తులు ఈ పూజను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. తొలి పూజ గణపతి పూజ, కలశ స్థాపన, మహాగణపతి హోమము. తదుపరి సుమంగళి పూజ తెల్లవారి ఉదయం 8 గంటలకి, తదుపరి 10 గంటలకు సుమంగళి పూజ ప్రారంభమగును. సుమంగళి పూజ జరుగుతుంది. తెల్లారితో 8 గంటలకి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా గంటకి ఒక్కొక్క బ్యాచ్ మారుతూ ఉంటుంది. 4 గంటలకి ముగింపు అవుతుంది. కాబట్టి తిరుపతిలో ఉండే ప్రతి ఒక్క భక్తులు, ప్రతి ఒక్కరు కానీ సుమంగళి పూజ చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదే మరి మా బోర్డు సభ్యులు అందరూ కూడా వస్తారు. దయచేసి తిరుపతిలో ఎక్కడున్నా మీరు వచ్చి రేపు 8 నుంచి 4 దాకా జరుగుతుంటుంది. ఏ బ్యాచ్లో మీరు కూర్చొని చేసుకోవచ్చు. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. తిరుమలలో రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమలలోని హోటళ్లలో రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆహార భద్రతా సిబ్బంది సన్నిధానం ప్రాంతం నుంచి తనిఖీలను ప్రారంభించారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఉన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు, తినుబండారాల దుకాణాల నుంచి ఆహార నమూనాలను సేకరించారు. వాటిని నాణ్యత పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. ముఖ్యంగా ఐస్ క్రీంలు, తాగునీరు, పాలు వంటి త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని హోటల్స్లలో శాంపుల్స్ కలెక్ట్ చేశామని ఫుడ్ సేఫ్టీ అధికారి జగదీష్ తెలిపారు. శాంపుల్స్ పరిశీలనకు పంపామని, ఫుడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోతే ఖచ్చితంగా ఆ హోటల్స్పై చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. తిరుమలలోని అన్ని ప్రముఖ ఎస్టాబ్లిష్మెంట్స్, ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్స్పెక్ట్ చేసి శాంపుల్స్ తీసి అనాలిసిస్ పంపడం జరుగుతుంది. ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా రిపోర్ట్ ఆధారితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా క్రౌడ్ రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఎక్కడెక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడెక్కడైతే భక్తులు ఎక్కువ ఆహారం వినియోగిస్తారో అటువంటి చోట్ల శాంపుల్ తీసి సేకరించి చర్యలు తీసుకొని పై అధికారుల ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి ఈరోజు సన్నిధానంతో మొదలు పెడుతున్నాము. ఈ మిగతా రెస్టారెంట్స్ కూడా ఇన్స్పెక్షన్ చేసి శాంపుల్ తీయడం జరుగుతుంది. ఈ కంప్లైంట్ అనే కాదండి, బేసిక్గా ప్రముఖ విఐపీలు వచ్చే ఏరియా కాబట్టి అన్నీ తీసి టెస్టింగ్ పంపించమని చెప్పి అధికారుల ఆదేశాలు ఉంది. దాని ద్వారా వచ్చాము. ముఖ్యంగా ఐస్ క్రీమ్లు, ఈ కోల్డ్ ఐస్ క్రీమ్, వాటర్ మోస్ట్ సెన్సిటివ్ ఫుడ్ ఐటమ్స్ కాబట్టి వాటిపైన
శాంపుల్స్ తీసి పంపిస్తాం. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కచ్చపి ఆడిటోరియంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్వర్ణ వార్డు కార్యదర్శులు మెప్మా సభ్యులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరం స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో ప్రథమ స్థానంలో నిలిచేందుకు ప్రజలు, అధికారులు, సిబ్బంది అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. గత ఏడాది చేసిన తప్పులు పునరావృతం కాకుండా అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని కాలువల్లో, రోడ్లపైన చెత్త వేసేవారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి ఆన్లైన్ జరిమానాలు విధించనున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలోని ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల పనితీరును స్మార్ట్ సిటీ, కెల్ట్రాన్ సంస్థ, ఆప్కన్స్ ప్రతినిధులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలోని 20 కూడళ్లు, 111 ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేస్తారని తెలిపారు. సీసీటీవీ సర్వైలెన్స్ ద్వారా నగరంలోని 111 ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. వీటి ద్వారా కాలువల్లో, రోడ్లపైన చెత్త వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. తద్వారా నగరంలో చెత్త కుప్పలు పడకుండా చర్యలు చేపట్టవచ్చునని తెలిపారు. నగరంలో ఉత్పత్తి అయ్యే భవన నిర్మాణ వ్యర్థాలు వేసిన వారిని గుర్తించి జరిమానాలు విధిస్తామని తెలిపారు. జూ పార్క్ రోడ్లోని 9 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా అడవి జంతువుల కదలికలు గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టే వీలుంటుందని తెలిపారు. అలాగే నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత కల్పించే వీలుంటుందని తెలిపారు. అలాగే నగరంలోని 20 కూడళ్ల వద్ద అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. వీటి ద్వారా వాహనాల సమయానికి అనుగుణంగా సిగ్నల్ మారటంతో కూడళ్ల వద్ద ట్రాఫిక్ తగ్గుతుందని తెలిపారు. అత్యవసర వాహనాలు, అంబులెన్స్ వంటివి త్వరగా వెళ్లేలా సమన్వయం చేసి ప్రమాదాలను తగ్గించే వీలుంటుందని తెలిపారు. అంతర్జాతీయ కంపెనీలకు భూములను కేటాయించడంపై పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి హైకోర్టు ఆశ్రయించడం, పత్రికా విలేకరుల సమావేశంలో పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరును ఖండిస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్లో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మండిపడ్డారు. అదేవిధంగా ఉగాది కానుకగా 2.5 లక్షల మందికి గృహప్రవేశాలు చేసే విధంగా, ఇంటి నిర్మాణం చేసిన వాటిని ప్రజలకు ఇచ్చే విధంగా, ఉగాది ముందే వాళ్ళకి ఉగాది పండుగ వచ్చే విధంగా చేయడం. అదేవిధంగా ఆదరణ 3 వెనుకబడిన వర్గాల కోసం ఏదైతే ఆదరణ 3 కింద వారికి చేతి వృత్తులు, కుల వృత్తులు అందరికి కూడా భారీ ఎత్తున కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపే విధంగా కూడా ఈరోజు ఆదరణ 3కి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. దాంట్లో కూడా ఈ వర్గాలన్నీ కూడా బీసీలకు సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క దీన్ని కూడా తీసుకొని వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా కూడా ఆదరణ పథకాన్ని 3ని ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. వేసవి కాలంలో సరైన మోతాదులో నీటిని సేవించడం ద్వారా కిడ్నీ వ్యాధుల నుండి అధిగమించే అవకాశాలు అధికంగా ఉన్నాయని రష్ హాస్పిటల్ అధినేత సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు. తిరుపతి రష్ హాస్పిటల్లో వరల్డ్ కిడ్నీ డేను పురస్కరించుకొని కిడ్నీ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మరియు రష్ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారు ప్రతి 3 నెలలకు ఒకసారి క్రియాటిన్, యూరిన్ పరీక్షలు చేసుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధులకు దూరంగా ఉండేందుకు టెస్టులు దోహదపడతాయని తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో విధిగా శరీరానికి సరిపడే నీటిని సేవించడం ద్వారా కిడ్నీలోని రాళ్లు మరియు ఫంక్షన్ బాగుంటుందని, లేని పక్షంలో కిడ్నీకి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సకాలంలో వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేసుకోవడం ద్వారా ప్రమాదం నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయని సూచించారు. నాటు వైద్యం, వాళ్ళు ఏదో నాటు వైద్యం ఆకులు అలములు తింటుంటారు, దానివల్ల కూడా పోతుంది. ముఖ్యంగా కాళ్ళ వాపు, ముఖం వాపు ఉన్నవాళ్ళు కిడ్నీ బాగుందని క్రియాటిన్ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. క్రియాటిన్ నార్మల్గా ఉంటే కానీ నాకు ఏమైనా వరి, కానీ ఎక్కువగా
పెయిన్ కిల్లర్స్ వాడకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఎవరి 3 నెలలకు ఒకసారి పరీక్ష చేసుకుంటే కిడ్నీలు నివారించుకోవచ్చు. ఎక్కువగా ఇప్పుడు ఎండాకాలంలో కడుపు నొప్పి వస్తుంటుంది, సైడ్లో నొప్పి వస్తే కన్నా కిడ్నీ రాయి అవకాశం ఉంటుంది. కిడ్నీ రాయి వాళ్ళు స్కాన్ చేసుకుంటే చిన్న రాయి ఉంటే అది మందులు వాడతారు, లేదంటే కరిగించడం జరుగుతుంది. లిథోట్రిప్స్ ఆపరేషన్ లేకుండా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం చిత్తూరులోని జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరులోని ఫారెస్ట్ రోడ్డు విస్తరణ పనులు 2023లో టెండర్ పిలువగా 2024లో అప్పటి ఎమ్మెల్యేకి చెందిన కంపెనీ ఈ పనులను దక్కించుకున్నాయని తెలిపారు. ఎన్నికల కోడ్ రావడంతో పనులు వాయిదా పడిందన్నారు. గత సంవత్సరం ఆ రోడ్డులో ప్రయాణిస్తూ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే అన్నారు. ఆ విషయంతో చెలించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వినతి చేస్తే రోడ్డు మరమ్మతుకు నిధులు ఇచ్చారని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఇప్పుడు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, నాయకులు గాయత్రీదేవి, జ్ఞాన జగదీష్, హరిణిరెడ్డి, రాహుల్ రెడ్డి, విజయసింహారెడ్డి, లీనారెడ్డి, సూర్యప్రతాప్ రెడ్డి, కేపీ శ్రీధర్, ప్రకాష్ బాబు నాయుడు, ఆను, అంజలి రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, రజనీకాంత్, ఆపోజీ, టిమ్ము, కృష్ణారెడ్డి, మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న మున్సిపాలిటీ ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మున్సిపాలిటీలో వీడ్కోలు సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వీడ్కోలు సభలో మంచి సాంప్రదాయమే, అందరికీ బట్టలు ఇవ్వడం మున్సిపాలిటీ బడ్జెట్లో ఇవన్నీ మంచి సాంప్రదాయమే. కాకపోతే ఏదైనా కానీ మనం చేసింది మనం చెప్పుకోవాలి, కానీ ఇంకొకరు చేసింది మనం చెప్పుకోవడం అంటే దాన్నే మన నాయకుడు చెప్పేది క్రెడిట్ చోరీ అని. శృంగేరి పీఠాధీశ్వర జగద్గురు శంకరాచార్య శ్రీ జగద్గురు విధిశేఖర భారతి స్వామీజీ వారి ఆశీస్సులతో శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహా ఆశ్రమంలో శతకోటి రామశాస్త్రి శాస్త్ర సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాస్త్ర సభ జరుగుతూ ఉన్నది, రామశాస్త్ర సభ. ఆ శాస్త్ర సభలో వివిధ రకాల పండితులు అందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పాల్గొంటున్నారు. ఆ శాస్త్ర సభకి శ్రీ 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 శంకరాచార్య సన్నిధానం విధిశేఖర భారతి మహాస్వామి వారు అధ్యక్షత వహిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ శాస్త్ర సభ పొద్దున్న 9 గంటల నుంచి ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది. దీని తర్వాత 14వ తారీఖు శనివారం నాడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దాదాపుగా ఒక 300 మంది వేద పండితులతో చతుర్వాహనం 4 వేదాల పారాయణము, వివిధ రకాలైనటువంటి ఘన ఇవి జరుగుతాయి. అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు బుక్లెట్ ఆవిష్కరించారు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్లెట్ను టీటీడీ ఈవో ఎం రవిచంద్ర గురువారం ఆవిష్కరించారు. టీటీడీ నివాస గృహంలోని ఈవో ఛాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మార్చి 17 నుండి 25వ తేదీ వరకు శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 16న అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. అలాగే మార్చి 19న ఉగాది ఆస్థానం, మార్చి 27 నుండి 29వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, మార్చి 30 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా ఈవో కోరారు. అంతకుముందు ఆలయ అర్చకులు టీటీడీ ఈవోకు వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము కనిపించింది. సాధారణంగా నాగుపాములు బూడిద రంగులో ఉంటాయి. అయితే తిరుమలలో మాత్రం బుధవారం సాయంత్రం పచ్చ రంగులో ఉన్న నాగుపాము ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. 2 అడుగుల పొడవు మాత్రమే ఉన్న ఈ పాము సాధారణ నాగుపాముల తరహాలోనే పడగతో కనిపించగా అక్కడి సిబ్బంది పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కర నాయుడుకి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన అక్కడికి చేరుకొని పామును పట్టుకొని దట్టమైన అడవిలో విడిచిపెట్టారు. ఈ అరుదైన పాము నాగుపాము జాతికి సంబంధించిందేనని, అత్యంత విషపూరితమైనదని భాస్కర నాయుడు తెలిపారు. నా పేరు అందరికీ తెలిసిన భాస్కర్ నాయుడు అంటారు, స్నేక్ నాయుడు కూడా అని అంటారు. ఫోన్ మెసేజ్ మేరకు ఆదిశేషు గెస్ట్ హౌస్ దగ్గర పాము ఉందని ఫోన్ చేశారు.
అది చూడగా అది ఒక పచ్చ కట్లపాము ఉంటుంది, అది విషపూరితమైనది. అది వచ్చి ఒక 2 అడుగులు ఉంటుంది, ఎక్కువ కూడా ఉండదు. అది దాని పట్టుకుపోయి ఆవాచేరు కొండలో వదిలేసాం. భానుడు బగబగలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ డైరెక్టర్ చీర్ల కిరణ్ తెలిపారు. కపిలతీర్థం మార్గంలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదుట చీర్ల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చీర్ల కిరణ్ సహచర ఉద్యోగుల సహకారంతో ఉచిత చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ బ్యాంక్ డైరెక్టర్ చీర్ల కిరణ్ మీడియాతో మాట్లాడుతూ నిత్యం ఈ మార్గంలో వందలాది మంది వాహన చోదకులు పాదచారులు రాకపోకలు సాగిస్తుంటారని, తిరుపతిలో భానుడి ప్రతాపం అధికమవుతున్న నేపథ్యంలో తమ వంతు మేర ఉడతా భక్తిగా పరిపాలనా భవనం ఎదుట చలివేంద్రాన్ని ప్రారంభించుకోవటం తమకెంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. వేలాది మంది స్టూడెంట్స్ కావచ్చు, భక్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు ఈ దారిన పోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చల్లగా నీళ్లు అందించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే మా టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ నాయకుల చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మజ్జిగ కూడా ప్రజలకు పంచుతూ ఉన్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో RTV వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.